దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నరులను నిర్మించినప్పుడు ఏదైనా తోటలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంటే మనం వర్ధిల్లుట దేవుని సంకల్పం. మనము వర్ధిల్లి విస్తరించుట దేవుని యొక్క ప్రణాళిక. అయితే అక్రమము, అతిక్రమము, అవిధేయత మనలో ఉన్నప్పుడు మనం వర్ధిల్లము. వాటిని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు అని ఉంది బైబిల్లో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, బైబిల్లో రాహేలు యాత్ర చేస్తున్న క్రమంలో తన తండ్రి దగ్గర నుంచి ఒక విగ్రహాన్ని దొంగిలించి తీసుకొచ్చింది. యాత్రలో నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహానికి సంబంధించిన తన తండ్రి తన వెంట వస్తూ ఉన్నాడు. మధ్యలో వచ్చి, నా విగ్రహాన్ని దొంగిలించారు మీరు, అది నాకు ఇస్తేనే నేను వెళ్తాను అని అక్కడ పెద్ద గొడవ చేయబోయాడు. యాకోబు గుడారాలని వెతికితే రాహేలు ఆ విగ్రహాన్ని దాచిపెట్టి నేను దొంగిలించలేదు అని అబద్ధం చెప్పింది. అక్కడితో వాళ్ళు వెళ్ళిపోయారు. పర్వాలేదులే, నన్ను నా తండ్రి కనుగొనలేకపోయాడు అని సంతోషంగా యాత్ర సాగుతుంది. కానీ మధ్యలోనే ఆమె మృతి చెందినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అయిష్టత కలిగేవి, దేవుడు విడిచిపెట్టమనేవి మనం ఒకవేళ వాటిని విడిచిపెట్టుకోకుండా మనం దాచిపెట్టుకుంటే యాత్ర సాగుతుంది అనుకుంటాను. ఆనాడు రాహేలు తండ్రి లాబాను చూడలేదేమో, పరమందున్న తండ్రి చూశాడు కాబట్టి మార్గంలో చనిపోయింది. అలాగే మన జీవితంలో కూడా తప్పిదములు ఏమైనా ఉంటే క్షమించడానికి మన దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడు. నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకొనును అన్నాడు. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మన జీవితం కూడా రాహేలు జీవితం లాగానే అవుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు, నేను వెనుకున్నవన్నీ మరిచి విడిచి పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దకు చేరానన్నాడు. అలా చేర్చబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న తప్పిదములు మన దేవునికి తెలియకుండా లేవు. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఇంకెన్నడూ వాటి జోలికి వెళ్ళని ప్రభువా అని తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయంగా మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. అట్టి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.